హాయ్ అండి. ఈరోజు మా బేబీకైతే నలుగైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎలా చేస్తున్నామో ఏంటి అనేసి డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా వెల్కమ్ టు హిమో పద్మ వీలాగ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి గులాబీ పువ్వులని అయితే మా అమ్మ అయితే బజార్‌లోకెళ్ళి ₹20 తీసుకుందండి. అవే ఉన్నాయంట. ఇంకా అవి బాగా రెక్కలు ఒలిచేసి ఇంకా ఎండలో అయితే వేసేసామండి. ఒక ప్లేట్‌లో వేసేసుకొని తర్వాత బత్తాయి తొక్కలైతే తీసుకువచ్చింది. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఒక ప్లేట్‌లో వేసి ఎండలో అయితే పెట్టామండి. అలాగే తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక కోపాడు 2 కోపాలు బియ్యం అయితే తీసుకున్నామండి. అలాగే శనగలు ఒక టీ గ్లాసుడు అయితే తీసుకున్నాము. అలాగే పెసలైతే ఒక టీ గ్లాసుడు తీసుకున్నాం. మినపగుళ్ళు మాత్రం కొద్దిగా తక్కువ తీసుకోండి. మేమైతే కొద్దిగా ఎక్కువ తీసేసుకోవడం వల్ల కొద్దిగా బంకలాగా అనిపించింది. మినపగుళ్ళు కొద్దిగా తీసుకున్నాము. అలాగే కందిపప్పు కూడా కొద్దిగా తీసుకున్నామండి. అలాగే పసుపు కొమ్ముల్ని అయితే వేసామండి. పసుపు కాదండి, పసుపు కొమ్ముల్ని వేసాము. ఒక ₹20 తీసుకొని వేసాము. ఇవన్నీ కలిపి ఒక ఎండలో అయితే ఒక ప్లేట్‌లో వేసుకొని ఎండలో అయితే పెట్టామండి. ఒక రోజంతా పెట్టాము, అయినా ఆరలేదు. ఇంకా మరుసటి రోజు కూడా పెట్టామండి. ఒక 2 డేస్ అయితే బాగా ఆరబెట్టాము. ఒక ప్లేట్‌లో అయితే విడిగా ఒక గులాబీ రెక్కలను విడిగా, బత్తాయి తొక్కలను విడిగా వేరే వేరేగా వేసి ఎండబెట్టామండి. బాగా ఎండిపోయాక ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒక సాయంత్రం అయితే పెట్టామండి, ఎండొస్తుందనేసి. ఇంకా అవి బాగా ఆరిపోయాక ఒక బకెట్లో అయితే మా అమ్మ అయితే వేసేసుకొని ఇంకా మిల్లీకి అయితే తీసుకువెళ్ళిందండి. మిల్లీ దగ్గర ఆడించుకొని మెత్తగా ఆడించిందండి. ఎందుకంటే చిన్నపిల్లలకి రాస్తాం కదా, బరగ్గా ఉంటే మళ్ళీ ఇదవుతుందనేసి కొద్దిగా మెత్తగా మృదువుగా అయితే ఆడించింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మినపగుళ్ళు ఎక్కువగా వేసేసామండి. కొద్దిగా తగ్గించవలసింది. కొద్దిగా బంకలాగా అనిపించింది అంతే, కానీ బాగా వచ్చిందండి. మా హిము నాన్నకు కూడా మేము ఇలాగే ఇంట్లోనే మా అత్తయ్య నేను ఇంట్లోనే తయారు చేసుకొని రాసేసాం, నలుగు రాసుకున్నామండి. ఇంకా ఈ సెకండ్ బేబీకి కూడా ఇంట్లోనే మా అమ్మ నేనైతే తయారు చేసామండి. ఇంకా అలా అయితే బాగుంటుంది కదా, ఇంకా బయట కొనేది కన్నా ఇంట్లోనైతే మంచిది కదండి. ఏవి కలపకుండా సొంతంగా అన్ని కలుపుకొని వేస్తే బాగుంటుంది అనేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము. మీరు మీ పిల్లలకి ఏం యూజ్ చేశారో కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో.